రాకింగ్ మంచు మనోజ్. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ డిఫరెంట్ కంటెంట్తో సినిమాల్ని తీస్తూ ప్రేక్షకులను అలరించే మంచు మనోజ్ ఇటీవల వచ్చిన మిరాయ్తో విలన్ గాను తన సత్తా చాటారు. అలాగే భైరవం అనే మూవీలో మరో ఇద్దరు హీరోలతో కలిసి నటించారు. ఇప్పుడు సాలిడ్ అప్డేట్ వచ్చింది. నరసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలో మనోజ్ నటిస్తున్నాడనే విషయాన్ని స్వయంగా ఎన్బీకే 111 టీం అధికారికంగా ప్రకటించింది. మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న మెగా 158లో మంచు మనోజ్ విలన్గా చేస్తున్నాడనేలా వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. నిజమా అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ సినిమాలో మనోజ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మరనేని మూవీలో మాత్రం ఆయన చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు ఎన్బీకే 111 టీం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్తో మనోజ్ ఈ సినిమా చేస్తున్నాడనే విషయాన్ని అధికారికంగా మేకర్స్ ధృవీకరించారు. అయితే విలన్ రోలా లేదంటే ఏదైనా సపోర్టింగ్ రోలా అనేది మాత్రం టీం క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మిరాయి తరహాలోనే ఇందులో కూడా మనోజ్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా అయితే టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో తెలియదు కానీ ఈ అప్డేట్తో సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా అలర్ట్ అయింది. బాలకృష్ణ లాంటి అగ్ర మాస్ హీరో సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా రంగంలోకి దిగుతుండటం విశేషం. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో నరసింహరాయుడిగా బాలయ్య ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేసి సినిమాను నిలబెట్టగా ఇప్పుడు బాలయ్య సినిమా కోసం మనోజ్ ఏకంగా విలన్ అవతారం ఎత్తటం ఈ ప్రాజెక్టుపై ట్రేడ్ అంచనాల్ని రెట్టింపు చేసింది. మొత్తంగా మనోజ్ అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పుకోవాలి.